నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీఎస్పీ భీమారావు, డీఎస్పీ శ్రీవేద విచ్చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత పాలసీ మేకర్లుగా అవ్వాలని, భవిష్యత్తు తరానికి దిక్సూచిగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం యువతను ఉత్తేజపరచడమే కాకుండా సభికులను ఆలోచింపజేసింది. టెక్నాలజీ అనేది అన్ని సమస్యలకి పరిష్కారం కాదని, అది కేవలం సమస్యను పరిష్కరించడానికి ఒక దారిని మాత్రమే చూపుతుందన్నారు. లక్ష్య సాధనకు ఎలాంటి కష్ట నష్టాలనైనా తట్టుకోవడానికి యువత సంసిద్ధులై ఉండాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసుపల్లి భీమారావు మాట్లాడుతూ కళాశాల చేకూర్చిన అత్యున్నత విద్యతో అందుకున్న పట్టాకు సార్థకత చేకూర్చి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. నర్సాపురం డీఎస్పీ డాక్టర్ జి శ్రీవేద మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ప్రతిభ ఉంటేనే విజయం చేకూరుతుందని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని క్రమశిక్షణతో కూడిన జీవితంతో ముందుకు సాగాలని సూచించారు. వశిష్ఠ సేవాశ్రమం ఆచార్యులు ప్రసాద్ గురూజీ యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ శ్రీహరి, టీవీవి ప్రసాద్, కీర్తి, ప్రవీణ్ జైన్, కైలాష్ జైన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Hard work, 4 years of maybe you can say friendship, maybe beginning of friendship also, maybe you must be remembering all those hostel days. It's a culmination of all your hard work, dedication, commitment, so everything. So today you are seeing the fruits of the 4 years hard work. You can also foresee the future in a better way because one of the journey has come to an end. Now you are going to start a new journey which is uncertain. For closing this part of your journey but starting a beautiful journey ahead. So I just wanted to throw one or two perspectives because I was also a BTech graduate but I never got an opportunity to attend a convocation ceremony like this. In fact, I think I'm very fortunate to in fact attending my first convocation of my life in fact. Very recently I was invited to National Institute of Technology, Adipattigudem also, but I couldn't attend the event. This is my first convocation. I am very happy, elated. Also can feel your nervousness also. But I can just give you 2-3 perspectives from my experience as a BTech graduate, as a senior to you probably, not as an officer. Because if you see the world, I have said uncertainty. Uncertainty in terms of technology because you see ChatGPT was more relevant some few weeks back. Now someone is talking that ChatGPT is not working properly. Artificial intelligence is again having been shown some sort of weaknesses. Because challenges evolve, technology evolves. So it's like Godavari river, every day continuously, water flows down the Dhauleshwaram. Technology also flows like Godavari river at a rapid pace. Responsibility. We అందరూ ఆశలు, ఆశయాలు తల్లిదండ్రుల మీద ఉంటుంది. మీరు ఏ విధంగా డెవలప్ చేయాలి? మీ అందరూ చూసారు, మనల్ని అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. డ్రగ్స్ వద్దు ప్రో, దాని మీద ఈ కాలేజీలోనే ఒక ఫంక్షన్ చేయడం జరిగింది. అనేక క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఏ చిన్న కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయిన మన భవిష్యత్తు ముందు ఏదో చిన్న కేసు అనుకుంటాం, బట్ తర్వాత మన ఫారిన్ పాస్పోర్ట్ రావాలన్నా ఏవో అడ్డంకులు ఉంటాయి. మీ అందరూ కూడా మంచి ఇప్పుడు ప్రభుత్వం మంచి కంపెనీస్ వస్తున్నాయి. చక్కగా మీ విద్యని, మీరు చేసిన చదువుకున్న మీ జ్ఞానాన్ని మీరు ఒక్కరే కాకుండా సమాజానికి కూడా మీ జ్ఞానాన్ని పంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఈ మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని మీలాంటి విద్యావంతులే ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి నలుగురు మీ జ్ఞానాన్ని నలుగురు పంచి అజ్ఞానాన్ని తొలగించవలసిందిగా సింపుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా సమాజానికి ఉపయోగపడి తద్వారా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మీ తల్లిదండ్రుల్ని, ఆశయాల్ని కాపాడవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ
ఏమిటి వాళ్ళకి మాకు సంబంధం? వారి తాతగారి స్థానంలో నేనున్నాను, మనవడి స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన పెట్టిన సంస్థ పేరు వశిష్ఠ ఎడ్యుకేషన్ సొసైటీ. మరి మేము స్థాపించిన సంస్థ పేరు వశిష్ఠ సేవాశ్రమం. ఇదే బంధుత్వం, ఇది గురించి వేరే బంధుత్వం అక్కర్లేదు. కాకపోతే మనకు తెలియ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి వశిష్ఠుల వారి యొక్క కొడుకు శక్తి కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడు ఇక్కడ ఏటిగట్టను కూర్చుని ఘోరమైన తపస్సు చేసి ఎంతో విద్యను సంపాదించాడు. ఇప్పుడు మనం ఎస్ట్రాలజీ అంటామే, ఎనాటమీ అంటామే, ఎన్ని శాస్త్రానికి ఆది ఆయనే. ఖగోళ శాస్త్రం పరమ ప్రామాణికంగా ఉన్న శాస్త్రానికి రచించిన వాడు పరాశరుడు. ఆయన తాతగారు. ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు, ఈయన చిక్కుడు తపస్సు చేస్తున్నాడు. కలిసి రెండు తపస్సుల నుంచి ఉద్భవించింది ఏంటి? స్వర్ణమాయం అంటే ఆంధ్రప్రదేశ్, అదే స్వర్ణాంధ్ర. నేను వేరే చెప్పక్కలే, సాక్షాత్తు ఆయన ఆశీస్సులు దీనికి ఉన్నాయి అని నేను వేరే చెప్పక్కలే. Today I remember my graduation day as well, my graduation day during my post graduation. This day I feel you. It's a mixed emotions of happiness, doubt, future ideas and what we are going to do, identity crisis, recognition and all mixed emotions. Just today take away everything from your mind and it is your day, happy day and enjoy. But it is also a day which shows your responsibility towards the society. This certificate which you are receiving now, as your principal sir has said, it's a mark of responsibility. As responsible citizens of India and future citizens of India, you need to show your respect towards your country by being good citizens. శనివారం నాడు మార్నింగ్ అంతా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోయినాయి. అయినప్పటికీ నేను తప్పనిసరిగా లంచ్ తర్వాత వస్తానని చెప్పారు. ఆ విధంగా వచ్చేది. ధన్యవాదాలు. మేము మా దగ్గర సెలవు తీసుకుంటామని చెప్పగానే అలా కాదు, మా కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు, మనకందరికీ గర్వకారణం. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్వకేషన్ ప్రోగ్రామ్ హూ అటెండెడ్ అని చెప్పారు. అది కూడా మనకు ఇన్స్టిట్యూట్ కి గర్వకారణమని ఆయనకి కృతజ్ఞతలు